ఇప్పుడు ముందున్న మూకుళ్ళ మీద మూతలు ఇప్పుడు ఈ మూకుళ్ళు ఎక్కడున్నాయో ఏంటో. మాడు పగులుద్ది. దొరికే తీసా. ఆహా, మటన్ కర్రీ వాసన అదిరింది. చికెన్ కూడా బాగా కుదిరింది. ఈ చేత్తో చికెన్ ముక్క, ఈ చేత్తో నల్లి బొక్క. పళ్ళ కింద పెట్టి నవ్వులుతుంటే కళ్ళు అస్సలు తెరవాలనిపించట్లేదు. తెరవకు, తనివి తీరా తినే. నువ్వు కూడా కానీ. ఏమైంది? మొహం మూకిట్లో పడింది కదా, కళ్ళు మండిపోతున్నాయి. చేయకు, మూసుకుంటే కళ్ళ మండుతాయే కదా. నాన్న క్లెవర్, కనిపెట్టేశాడు. ఈ చిత్రాలు చూసే అల్లుడు చెప్పకుండా ఎక్కడికో పారిపోయాడు. చిత్రాలు చూసి కాదు, అక్క పెద్ద ఫ్రిడ్జ్ కొనమంది కదా, కొనకుండా ఉండడానికి జారుకున్నాడు. ఎక్కడికి వెళ్తాడే? బస్సు ఎన్ని ఊళ్ళు తిరిగినా తిరిగి బస్ స్టాండ్ కే రావాలి. వేరే బస్ స్టాండ్కి వెళ్తే డిపో తగలడిపోద్ది. తగలాడిపోతుంది డిపో కాదు, అయ్యగారు తలకాయ. వచ్చాడా? చాలా వింతగా. అంతలా ఏం చేశాడు? చూసే తెలుస్తుంది. అవునా? పారిపోయాడు కదా, ఏదో ప్లాన్ వేసే ఉంటాడు. అయ్య బాబాయ్, ఇల్లు తగలడిపోతుంది ఏంటి? అల్లుడు ఆ గుండేటి, చేతిలో దండేటి. అయ్యన్ని పక్కనట్టు, నెత్తి మీద అపోగేంటి? రీల్ కోసం రియలిస్టిక్ గా ఉంటుందని ఏమన్నా రెడీ అయ్యేంటి? కమండలు ఇచ్చి కొట్టినట్టే మెడమే తలకే భూచక్రంలో తిరుగుతుంది. ఇది రియలిస్టిక్ కోసమో రీల్స్ కోసమో కాదు, రియల్ గానే నేను సన్యాసంలో కలిసిపోయాను. ఎందుకు నువ్వు ఈ గెటప్ లో సన్యాసిలో పేరు ముక్కలు అమ్ముకునే వాళ్ళ ఉన్నావు. నువ్వు పక్కకి రావే. ఆగండి, సడన్ గా ఈ సన్నాసి ఎందుకు వచ్చాడు? మరి నీ కోరికలకి కీళ్ళు అరిగిపోతున్నాయి, నీ సతాయింపుకి చెవులు పగిలిపోతున్నాయి. నువ్వు ఇచ్చే టెస్టులకు మెడికల్ టెస్టులు కూడా దొరకని వింత రోగాలు వస్తున్నాయి తెలుసా? ఈ మధ్యన రాత్రులు పడుకుంటుంటే పొద్దులు లెగుతానా లేదని డౌట్ కూడా వచ్చేస్తుంది. అర్ధరాత్రి హార్ట్ అటాక్ తో మృతి చెందిన మధ్యతరగతి మొగుడిని పేపర్లో నా డెడ్ బాడీ మీద వైట్ క్లాత్ కప్పడం కన్నా ఊపిరి ఉండగా ఈ ఒంటి మీద కాషాయం క్లాత్ కప్పుకోవడం విన్నా. అందుకని వెంటనే 7 కొండల స్వామి దగ్గరికి వెళ్ళి తల్లనీళ్ళు ఇచ్చేసా. కాలయాపం చేయకుండా కాశీ వెళ్ళి కాషాయం వేసేసా. తల్లిచ్చో ఓకే, తల్లోంచి పొగలేంటి బా? హీట్ ఈ అయినా ముఖం తిట్టి హెరాస్మెంట్ కి హెడ్ లోంచి వచ్చి హీట్ అంతా పొగ రూపంలో పైకి పోతుంది. అప్పుడప్పుడు ఆగిదే. ఎప్పుడైనా దీని ఫోటో ఫ్లాష్ అయిందనుకో వెంటనే వచ్చేస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ యూజువల్ లో ఉంది కదా, ఎపిసోడ్ ఎండ్ వరకు వస్తుంది. అయ్యగారు సన్నాసులు అంటే అబ్బా, సన్నా అంటే పిన్ని చుచ్చుకుని పెర్ర మీద కొడుతా. అదే సన్యాసులు అంటే సర్వం తెలిసి ఉండాలి కదా. మీకు సంసారం గురించి తప్ప ఏం తెలియదే. సంసారాన్ని ఒకసారి సైడ్ కాల్లో కలిపేసి చూడు, మూసీ నదిలోంచి బయటకు వచ్చిన మల్లెపూల తెల్లగా అయిపోతావు. బేసిక్ గా మగాళ్ళందరూ జ్ఞానులేరా. జ్ఞానదంతాలు రాగానే బొంతలు గుర్తొచ్చి కాంతల వెనకాల తిరిగి లాంతర్లో దీపంలో లాకడిపోతాం. ఒక్కసారి కాంతలు కాలుతో తన్నామనుకో మళ్ళీ మన జ్ఞానం మనకు వచ్చేద్ది. అయితే నీకు ఇప్పుడు జ్ఞానం వచ్చిందంటావు. చేయబట్టు ఈ బూడిది బూస్ట్లా నీళ్ళలో కలుపుకుని తాగే నీకు వద్దు. బూడిదేంటి బా, నల్లగా తెల్లగా ఉంది. శవాలను కాల్చింది కదా, అలాగే ఉంటది. చూసారా దుష్టశక్తులన్నీ ఎలా దూరం అయిపోతున్నాయో. అయితే మీరు చెప్పింది వింటే నేను కూడా జ్ఞానం అయిపోతానా? ఆంటీ గారి ప్రేమించా, ఏం జరుగుతుందో ఏంటో. దుప్పట్లో దూరిన దోమ, సెడ్డీలో చేరిన సీమ, మనసులో దాగిన ప్రేమ కుట్టి కొట్టి చంపేస్తాయి. తర్వాత నీ ఇష్టం. మరి ఆంటీ గారు ఇంటి ముందు 20 మంది ఉన్నారు, వెళ్ళి చూడరా ఎదవా. సులభ కాంప్లెక్స్ ముందు సెల రసూలు చేసుకునే వాళ్ళు అయిపోతావు చివరికి. మేకప్ లేకుండా మేము అందంగా కనపడే మార్గం ఏమో ఉందా బా? వందే. ఫేస్ క్రీమ్ అంటే ఫేస్ కి పూసుకుంటారు, ఐస్ క్రీమ్ అంటే ఐస్ కి రాసుకుంటారా? కుదరదు. ఇది కూడా రాదు. దాన్ని చూసినారా? అది ఏ అమ్మాయి గారు మీరేమడగరా? 60 వచ్చాక ఆరోగ్యం గురించి ఆందోళన కాక ఇంకేముంటాయి అల్లుడు. బీపీ వచ్చాక తెలుస్తుంది బిజీ లైఫ్ కన్నా బీ కేర్ఫుల్ లైఫ్ బ్యూటిఫుల్ అని. షుగర్ వచ్చాక తెలుస్తుంది షూ వేసుకుని పొద్దున్నే పరిగెత్తాలి. కళ్ళజోడు వచ్చాక తెలుస్తుంది కోళ్ళు ఉన్నవి సెల చూసుకోవడానికి కాదు, సమ్మగా నిద్రపోవడానికి అని. బ్లడ్ని టెస్ట్లకు ఇచ్చి హాస్పిటల్ని డెవలప్ చేయకండి. వేస్ట్ని లోపలికి వెళ్ళనివ్వకుండా బాడీని డెవలప్ చేసుకోండి. చేయబట్టండి. బూడిదా? బూడిద కాదు, మీకు స్పెషల్ ఐటమ్ ఉంది, చెయ్యటండి. కాయ ఈ నిమ్మకాయ 2 సెకల కింద కోసి పందరేసుకుని నాకండి, నీరసం తగ్గిపోతుంది. మరి నేనే నాకును ఉండు. నీకు పైకి చూడు, కిందకి చూడు, బస్సు పట్ల